హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నియోజకవర్గాల పునర్విభజనకి కేంద్రం ఒక అడుగు వేస్తుందనే సంకేతాలు రాగానే అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో చర్చ మొదలైపోయింది. అంటే ఏ జిల్లా ఎన్ని నియోజకవర్గాలుగా విడపోబోతుంది, కొత్తగా ఎవరికి అవకాశాలు రాబోతున్నాయి, ఎవరు పోతున్నారు, ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా తెరపైకొచ్చి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇంకా ఇది ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు. ఎందుకంటే కులగణన జనగణన జరగాలి. ఆ జనగణన తర్వాత ఈ నియోజకవర్గాల విభజన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రజలందరూ అంటే ఎవరైతే కార్యకర్తలు ఆశావాహులు ఉంటారో వీళ్ళంతా ఇప్పటి నుంచే వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా రాజకీయంగా అత్యంత ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా, కీలకమైన నేతలు ముఖ్యమంత్రి గారు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ జిల్లాల్లోని కడప గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్. కడప గురించి చూసుకుంటే కడపలో ఇప్పటికే మనకి దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గాల డీలిమిటేషన్ పునర్విభజన జరిగితే ఆ 10 కాస్త 15గా పెరిగే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ఈ 15 పైన ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కర్చీఫ్లు వేసేసుకుంటున్నారు. మాది సీటు అని చెప్పి ఆశావాహులు పుట్టుకొచ్చేస్తున్నారు. భారీ స్థాయిలో ఇప్పటి నుంచే దీనిపైన పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అప్పుడే ఆధిపత్య పోర్లు మొదలైపోయినాయి. ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే ఎంపీలు, పార్లమెంట్ స్థానాలు. మెయిన్గా అక్కడ మనకేంటి ఇప్పుడు కడప, రాజంపేట ఈ రెండు అక్కడ ఎంపీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇప్పుడు మూడో ఎంపీ అంటే 15 అసెంబ్లీ స్థానాలు అయితే 3 పార్లమెంట్ స్థానాలు ఉండాలి కాబట్టి మూడో పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ మనకి అసెంబ్లీ స్థానాల్లో ఈ ఉన్న వాటిల్లో ప్రధానంగా మనకి రాజంపేట, రాయచోటి, బద్వేలు ఈ 3 విభజన జరిగి, ఎందుకంటే ఈ 3 చోట్ల కొంత జనాభా ఎక్కువ కాబట్టి ఈ 3 విభజన జరిగి అక్కడి నుంచి ఇంకొక 2 ఎక్స్ట్రా యాడ్ అయ్యి మొత్తం 15 నియోజకవర్గాల అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటుగా కడపతో పాటు రాజంపేటతో ఈ కడప రాజంపేటతో పాటు మూడో ఎంపీ వచ్చేసి మైదుకూరు, బద్వేలు కేంద్రంగా మూడో పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ కడపలోనే మనకి పులివెందుల నియోజకవర్గం కూడా ఉంది. పులివెందుల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోట అనమాట. ఇప్పుడు మరి ఈ నియోజకవర్గాల విభజన ఎలా జరుగుతుంది, పులివెందులో కూడా 2గా విడిపోయే అవకాశం ఉంటుందా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే జమ్మలమడుగు, పొద్దుటూరు ఇక్కడ మాత్రం నేతలు అప్పుడే రెడీ అయిపోతున్నారు. కొంతమంది టెన్షన్ పడుతున్నారు. కొంతమంది నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మనకు కాంపిటీషన్ తగ్గిద్ది కదా అని కొంతమంది ఆలోచించుకుంటున్నారు. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే యాక్చువల్గా అయితే జనాభా లెక్కల ప్రకారం శాస్త్రీయంగా జరగాల్సిన విభజన ఇది. కానీ మరి అంటే అధికారం పార్టీలో ఉన్న వాళ్ళు దీన్ని ఏ విధంగా చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి పార్టీని దెబ్బతీస్తానికి ఏదో విధంగా విభజన చేపట్టాలి అనే కార్యక్రమం కూడా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కడపలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే అవి 15గా మారుతాయి. తర్వాత పార్లమెంట్లు కూడా 2 ఉంటే 3 అవుతాయి. ఇక్కడే కూటమికి చాలా బిగ్ టాస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 15 అసెంబ్లీ స్థానాల పైన 3 పార్టీలు అంటే జనసేన, బీజేపీ, టీడీపీ గట్టిగా పట్టుబడతాయి. మూడో పార్లమెంట్ స్థానం పైన అయితే జనసేన ఖచ్చితంగా కావాలని చెప్పి ఇప్పటి నుంచే అడుగుతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే కడపలో జనసేన బాగా బలపడుతుంది, సీట్ల సంఖ్య కూడా పెంచమని అడుగుతుంది. కనీసం 4-5 సీట్లన్నా ఇవ్వాల్సిందే అక్కడి నుంచి అని జనసేన నాయకులు ఇప్పటి నుంచే వాళ్ళ యొక్క అర్జీలు, వాళ్ళ యొక్క ఇవి హైకమాండ్కి పంపిస్తున్నారంట. దాంతోపాటుగా ఎప్పటి నుంచో కడపలో బలమైన సామాజిక వర్గాలుగా, బలమైన రాజకీయ వర్గాలుగా ఎదుగుతున్న వాళ్ళు ఈసారి పార్లమెంట్కి వెళ్ళాలి అనే ఆలోచనలో కూడా చాలామంది ఉండి కనపడుతుంది. దాంతోపాటుగా కడపలో మనకి చాలా నియోజకవర్గాలు ఎక్కువ బీసీల ప్రాతినిధ్యం ఉంటుంది. బోడే రామచంద్ర యాదవ్, బీసీవై పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బోడే రామచంద్ర యాదవ్ కూడా కడపలో కొంత స్థిరపడాలి, కడపలో కొన్ని మెజార్టీ స్థానాలు గెలుచుకొని ఆలోచన చేస్తున్నట్టుగా కనపడుతుంది. సహజంగా కడపలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి పెట్టని కోట లాంటిది కడప అనమాట. అయితే ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతాయి. అంటే 10 అసెంబ్లీ స్థానాలు 15 అయిన తర్వాత 2 పార్లమెంట్ స్థానాలు 3 అయిన తర్వాత అంటే ఇవన్నీ అవుతాయి అని ఒక అంచనా మాత్రమే. ఇప్పటివరకు ఇట్లా అయిపోతుంది, ఈ బేసిస్ పైన అయిపోతుంది, ఇంత జనాభా ఉంటే అవుతుందనేది ఎక్కడ క్లారిటీ లేదు, ఎవరు కన్ఫర్మేషన్గా చెప్పలేదు. కానీ ఇప్పటి నుంచే ప్రజలు దానిపైన భారీ స్థాయిలో ఊహలు పెంచుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ స్థాయిలో అవుతుందని ఎవరైతే రాజకీయంగా సెకండ్ లైన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని అప్పుడే కొంతమంది పార్టీ ఆఫీసులకి వెళ్ళిపోయి ఇక్కడ నియోజకవర్గ విభజన జరగబోతుందంట కదా, అది మాకే కావాలి అని చెప్పి కొంతమంది ఇప్పటి నుంచే ఖర్చు వేసుకునే పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అయితే కడపలో నియోజకవర్గాలు పెరుగుతాయి. దాంతోపాటు ఈ పెరిగే నియోజకవర్గాల వల్ల
కూటమికి కొంత తలనొప్పికరంగా ఉండే అవకాశం ఉంటుంది. వేరేజ్ వైఎస్ఆర్‌సీపీకి కొంత ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి పులివెందులు తీసుకుందామండి. పులివెందుల విడిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల మొత్తం గూడా అశేషమైన ప్రజాదరణ కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడది విడిపోతే ఒక చోట జగన్మోహన్ రెడ్డి గెలిచి ఇంకో చోట ఆయన ఓడిపోవటం ఉండదు గదా! ఇక్కడేమవుతది ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా ఇంకో చోట కూడా వైసీపీ గెలుస్తుంది. కాబట్టి వైఎస్ఆర్‌సీపీ శ్రేణులకి ఏంటంటే నమ్మకం వాళ్ళకి బలమైన కార్యకర్తల బలం ఉంది గాబట్టి నియోజకవర్గాల పునర్విభజన జరిగినా ఒకవేళ కూటమి కుట్రపూరితంగా నియోజకవర్గాలు ఏమైనా జరిగినప్పటికీ గూడా, చేసినప్పటికీ గూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఇంకా నియోజకవర్గాలు పెంచుకోవచ్చు, ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయన్న భావనలో వైసీపీ ఉంటే, ఈ నియోజకవర్గాల పెరుగుదల, ఈ సీట్ల కొట్లాటలు ఇవన్నీ చివరికి ఏ ఇబ్బంది తీసుకొస్తాయని ఇప్పటి నుంచే కూటమి పెద్దలు తలనొప్పి మొదలైందట.